ఇండియా మంత్రం భారీ బడ్జెట్ సినిమాలు, వాటికి చెక్ పెట్టిన చిన్న సినిమాల విజయాలు. 2025లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెద్ద హీరోల సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతుంటే చిన్న సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏం తప్పు జరుగుతోంది? ఇండస్ట్రీలో చిన్న సినిమాల సక్సెస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ పాన్ ఇండియా ట్రెండ్ ఎలా వచ్చింది అంటే, బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఒకే మంత్రం, పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా మూవీ. ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా షూటింగ్ మొదలవక ముందే పాన్ ఇండియా మూవీ అని ప్రకటించడం ఫ్యాషన్ అయిపోయింది. నిర్మాతలు 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. భారీ సెట్లు, హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్, స్టార్లతో నిండిన కాస్టింగ్, ఇవన్నీ కూల్ గా ఉన్న చివరికి ఆడియన్స్ కి నచ్చేది కథ మాత్రమే. కానీ ఈ మోజులో కంటెంట్ అనే అసలు బలం గురించి మర్చిపోతున్నారు. ఫలితం భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస ఫెయిల్యూర్స్. మరోవైపు చిన్న సినిమాలు మాత్రం గెలుస్తున్నాయి. లిటిల్ హార్ట్స్ కేవలం 2.45 కోట్ల బడ్జెట్, తొలి రోజే బ్రేక్ ఈవెన్, చివరికి దాదాపు 20 కోట్ల వసూళ్లు. ఇది ఏం చూపిస్తుంది? కంటెంటే బలం అని. కిష్కింధపురి, మిరాయి కొత్త కాన్సెప్ట్ తో వచ్చి థియేటర్లో ఆడియన్స్ కి కొత్త అనుభవం ఇచ్చాయి. పెద్దగా అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద గెలుస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ లిమిటెడ్ బడ్జెట్ తో సక్సెస్ అయిన మూవీస్. ఏడాది కమిటీ కుర్రోళ్ళు, 35 చిన్న సినిమా కాదు లాంటి సినిమాలు కూడా కమర్షియల్ హంగులు లేకుండానే ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. అంతకు ముందు బలగం, బేబీ, రైటర్ పద్మభూషణ్ తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు దిశ చూపిన సినిమాలు. ఇది కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇతర భాషల్లో కూడా చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. కన్నడలో సూప్ ఫ్రమ్ సో 5 కోట్ల బడ్జెట్, కానీ వసూళ్లు మాత్రం 130 కోట్లు. మలయాళం కొత్తలోక చాప్టర్ 1 30 కోట్ల బడ్జెట్, వసూళ్లు మాత్రం 200 కోట్లు. తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ 7 కోట్ల బడ్జెట్ తో తీసి 90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సైరా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 575 కోట్ల దాకా కలెక్షన్స్. మహావతార్ నరసింహ 15 కోట్లతో తీసి 320 కోట్ల గ్రాస్. ఈ విజయాలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ థియేటర్ లోకి వస్తారు. భారీ తరం స్టార్లు అవన్నీ సెకండరీ. పెద్ద సినిమాల పరిస్థితి చూస్తే 2025లో వచ్చిన గేమ్ చేంజర్, సికిందర్, హౌస్ఫుల్, L2 ఎంపురాన్, థగ్ లైఫ్, హరిహర వీరమల్లు, కూలీ, వార్ 2 వీటన్నిటిని 200 నుంచి 500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి. కథ బలహీనంగా ఉండడం, కొత్తదనం లేకపోవడం వల్ల ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ప్రచారం, స్టార్ హీరోలు, సెట్లు ఇవన్నీ ఉన్నా కంటెంట్ లేకుంటే ఫలితం జీరోనే. ఈ సిచ్యువేషన్ ఇండస్ట్రీకి పెద్ద గుణపాఠం. సినిమా బడ్జెట్ కథ బలం బట్టి నిర్ణయించాలి. అవసరం లేని VFX ఎఫెక్ట్స్, భారీ సెట్లు తగ్గించాలి. హీరోలు కూడా స్టార్డమ్ కన్నా మంచి కథలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక భారీ సినిమా కోసం 100 కోట్లు ఖర్చు చేయడం కంటే అదే డబ్బుతో 10 చిన్న సినిమాలు చేస్తే ఇండస్ట్రీ కూడా బలపడుతుంది. మోహన్ లాల్ కూడా L2 ఎంపురాన్ లాంటి సినిమాలు చేస్తూనే తుడురం వంటి చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు. ఇదే సరైన దారి. సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నది ఒకటే, పులిని చూసి నక్క వాత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక సినిమా పాన్ ఇండియా హిట్ అయిందని అందరూ అదే ఫార్ములా అనుసరించాల్సిన పని లేదు. కథ బలం ఉంటే తప్పకుండా పెద్ద స్కేల్లో తీయాలి. కానీ కంటెంట్ లేకుండా స్టార్ పవర్ పై మాత్రమే ఆధారపడితే ఫలితం మళ్ళీ అదే. 2025 మళ్ళీ నిరూపించింది కంటెంట్ ఈస్ కింగ్ అని. ప్రేక్షకులు ఇప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. స్టార్ కట్అవుట్లు, ఫ్యాన్సీ ప్రచారం వాళ్ళని ఆకట్టుకోవడం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒక మంచి సినిమా, మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ నిజాన్ని గ్రహించి కంటెంట్ పైనే దృష్టి పెట్టాలి. అలా చేస్తే తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్ మరింత ప్రకాశవంతంగా ఉంటుంది.